వీరబ్రహ్మేంద్ర స్వామి భవిష్యత్తులో ఇంకా ఏమేం జరుగుతాయో కాలజ్ఞానంలో చెప్పారు. అవేమిటో తెలుసా? ఏదైనా వింత సంఘటన జరగ్గానే ఈ విషయం బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు అనే మాట వింటుంటాం. అసలు బ్రహ్మంగారు ఎవరు? ఆయనకు కాలజ్ఞానం చెప్పే శక్తి ఎలా వచ్చింది? భవిష్యత్తులో జరిగే సంఘటనల గురించి బ్రహ్మంగారు ఏమని చెప్పారు వంటి తదితర ఆసక్తికరమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బ్రహ్మంగారి పూర్తి పేరు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. 1608వ సంవత్సరంలో పోతులూరి పరిపూర్ణాచార్యులు ప్రకృతాంబ దంపతులకు కాళీపట్టణంలో జన్మించారు. అనంతరం కర్ణాటక రాష్ట్రంలోని స్కందగిరి పర్వత సానువుల్లో ఉన్న పాపాగ్ని మఠం అధిపతులైన వీరభోజయాచార్య, వీర పాపమాంబల వద్ద పెరిగి అక్కడ్నుండి కడప జిల్లాలోని కంది మల్లాయపల్లె చేరుకుని అచ్చమాంబ వద్ద పశువులను కాస్తూ రవ్వలకొండలో కాలజ్ఞానాన్ని రాశారు. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సాక్షాత్తు దైవస్వరూపుడు. చిన్నతనం నుండే ఎన్నో మహిమలు చూపిన ఆయన భవిష్యత్తును తన మనోనేత్రంతో దర్శిస్తూ కాలజ్ఞానాన్ని రచించారు. బ్రహ్మంగారు చెప్పినవి చాలా వరకు జరిగాయి. మరెన్నో సంఘటనలు భవిష్యత్తులో జరగబోతున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక అంబ 16 సంవత్సరాలు రాజ్యమేలుతుంది. ఇందిరాగాంధీ 16 సంవత్సరాల పాటు భారతదేశానికి ప్రధానిగా ఉన్నారు. తెరమీది బొమ్మలు గద్దెనెక్కుతారు. సినీ రంగం నుండి వచ్చిన ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత పరిపాలన సాగించిన విషయం తెలిసిందే. నీటితో దీపాలు వెలుగుతాయని బ్రహ్మంగారు 16వ శతాబ్దంలో కాలజ్ఞానంలో రాశారు. అప్పటికి నీటితో దీపాలు వెలిగిస్తారనే ఊహే ఎవరికీ లేదు. కానీ ప్రస్తుతం అది జల విద్యుత్ కేంద్రాలతో నిజమైంది. ఆకాశాన పక్షి వాహనాదులు కూలి అనేక మంది నశిస్తారు అని రాసి ఉంది. పక్షి వాహనాలు అంటే విమానాలు. ప్రతి సంవత్సరం విమానాలు కూలి అనేక మంది మరణిస్తూనే ఉన్నారు. దేవస్థానాలు పాపాత్ముల వల్ల నాశనమవుతాయి. దేవతా విగ్రహాలు దొంగిలించబడతాయి. ఇప్పటికీ చాలా ఆలయాల్లో దేవతా విగ్రహాలు ధ్వంసం అవడమో, దొంగిలించబడమో జరుగుతూనే ఉన్నాయి. గట్టివాడైనా పొట్టివాడొకడు దేశాన్ని పాలిస్తాడు. మిగతా రాజకీయ నాయకుల కంటే కొంచెం పొట్టిగా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి అవినీతి, పక్షపాతానికి లొంగకుండా జనరంజకంగా దేశాన్ని పరిపాలించారు. విచిత్ర వ్యాధులు పుట్టి కూర్చున్నవారు కూర్చున్నట్టు, నిల్చున్నవారు నిల్చున్నట్టు అంతమైపోతారు. ఇప్పటికే అంతుచిక్కని మహమ్మారులు పుట్టి లక్షల మంది ప్రజలు మరణిస్తున్నారు. వెంకటేశ్వరుడికి మహమ్మదీయులు కూడా పూజలు చేస్తారు. వెంకటేశ్వరుడికి మహమ్మదీయ వనిత బీబీ నాంచారి భార్య కావడం చేత ముస్లింలు శ్రీనివాసుణ్ణి అల్లుడిగా భావించి కొలుస్తుంటారు. ఒకరి భార్యను మరొకరు వశపరుచుకుంటారు. స్త్రీ పురుషులు కామం చేత పీడితులవుతారు. సమాజంలో రోజురోజుకు వివాహేతర సంబంధాలు ఎక్కువవుతుంటాయి. వీటివల్ల కట్టుకున్న భర్తను, కన్నవారిని బలితీసుకుంటున్న సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. గండకీ నది ఒడ్డున రాళ్లు నృత్యం చేస్తాయి. గండకీ నది ఒడ్డున నేపాల్లో భూకంపం వచ్చి ఎంత విధ్వంసం జరిగిందో మనందరికీ తెలుసు. రావణుడి కాష్టాన కల్లోలం చెలరేగి దేశాన్ని అల్లకల్లోలం పెట్టెను. రావణుని దేశమంటే శ్రీలంక. ఈ దేశంలో శ్రీలంక వాసులు, తమిళుల మధ్య అల్లర్లు చెలరేగి చాలా కాలం పాటు అరాచకం కొనసాగింది. చివరకు ఆ వైరమే భారత ప్రధాని రాజీవ్ గాంధీని బలిగొంది. కాశీ పట్టణం 40 రోజుల పాటు పాడుబడుతుంది. 1910-12 మధ్యలో గంగానదికి తీవ్రంగా వరదలొచ్చాయి. ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించింది. దీంతో అక్కడికి చాలా రోజుల వరకు ఎవరూ వెళ్లలేదు. తాజాగా 2020లో వచ్చిన మహమ్మారి కారణంగా మరోసారి ఆలయం మూతబడింది. చిత్ర విచిత్ర యంత్రాలొస్తాయి, కాని చావు పుట్టుకలను మాత్రం కనిపెట్టలేరు. సృష్టిని మార్చడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు. మానవ మేధతో సృష్టికి ప్రతిసృష్టిని చేసి మానవులను పోలిన రోబోలను తయారు చేయగలిగారు. కాని చావును మాత్రం ఇప్పటివరకు జయించలేకపోయాం. చోళమండలం నష్టమైపోతుంది. చోళమండలం అంటే తమిళనాడు. తుఫాన్లు, వరదలు తమిళనాడును తాకి ఆస్తి, ప్రాణ నష్టాలు జరిగిన సంగతి తెలిసిందే. బ్రాహ్మణులు వారి ధర్మాలను, పౌరోహిత్యాన్ని వదిలి ఇతర కర్మలను చేపడతారు. దానివల్ల అంతా అల్లకల్లోలంగా మారుతుంది. బ్రాహ్మణులు పౌరోహిత్యం వదిలి వేరే పని చేసుకుంటారంటే అప్పట్లో చాలామంది విడ్డూరంగా చూశారు. కాని అది ఇప్పుడు అక్షర సత్యమవుతుంది. బ్రాహ్మణులు పౌరోహిత్యమే చేయాలని నియమం పెట్టుకోకుండా తమకు నచ్చిన వృత్తిలో స్థిరపడుతున్నారు. బ్రహ్మంగారు భవిష్యత్తులో జరుగుతాయని చెప్పిన మరికొన్ని సంఘటనల గురించి తెలుసుకుందాం. దేశంలో పెద్ద పొగ మేఘం కమ్ముకుంటుంది. ప్రజలు దానిలో చిక్కుకుని మాడిపోతారు. కంచి కామాక్షి దేవత కంటి వెంట నీరు కారుతుంది. ఈ సంఘటన జరిగిన తరువాత వందలాది మంది మరణిస్తారు. కృష్ణా, గోదావరుల మధ్య మహాదేవుడు అన్నవాడు జన్మించి అన్య మతాలను సమానంగా చూస్తూ గుళ్ళు, గోపురాలు నిర్మిస్తాడు. పేరు ప్రఖ్యాతులు పొందుతాడు.
ఊరూరా గ్రామ దేవతలు ఊగిసలాడతారు. ఆనందనామ సంవత్సరాలు 13 గడిచే వరకు ఈ నిదర్శనాలు కనపడతాయి. పతివ్రతలు పతితలవుతారు. బావి వరుసలు పాటించరు. ఆచారాలన్నీ సమసిపోతాయి. దుర్గమ్మ ముక్కు పుడకను కృష్ణమ్మ తాకుతుంది. రాజ్యాలేలినవారు భిక్షాటనకు దిగుతారు. భిక్షాటన చేసినవారు ఐశ్వర్యం పొందుతారు. అడవి మృగాలు పట్టణాలు పల్లెల్లో తిరుగుతాయి. ఏనుగు కడుపున పంది, పంది కడుపున కోతి జన్మిస్తాయి. కొండల మీద మంటలు పుడతాయి. వెంపలి చెట్టుకు నిచ్చెనలు వేసే మనుషులు పుడతారు. కృష్ణమ్మ మధ్యలో రథం కనబడుతుంది. ఆ రథాన్ని చూసిన వారి కళ్ళు పోతాయి. ఆకాశ మార్గాన 2 బంగారు హంసలు నేలకు చేరి పట్టణాల్లో తిరుగుతాయి. దురాశ పరులు వాటిని పట్టుకునేందుకు ప్రయత్నించి నశిస్తారు. శ్రీశైలం పర్వతం పైకి ఒక మొసలి వస్తుంది. అది 8 రోజులు ఉండి భ్రమరాంబ గుడిలో చేరి మేకపోతులా అరచి మాయమవుతుంది. తూర్పు దేశమంతా నవనాగరికతతో మెరిసి తిరిగి ధనహీనులై దరిద్రులైపోతారు. ఇత్తడి బంగారమవుతుంది. వివాహాల్లో కులగోత్రాల పట్టింపులు వదులుతారు. ధర్మబద్ధంగా వ్యాపారం చేసేవారు కనుమరుగైపోతారు. జల ప్రవాహాలు ముంచెత్తడం వల్ల 14 నగరాలు మునిగిపోతాయి. నేను రావడానికి ఇదే ఒక నిదర్శనం. మీనరాశికి సూర్యుడొచ్చే సమయంలో నేను వీరభోగ వసంతరాయులుగా ఉద్భవిస్తాను. 4 మూరల ఖడ్గమును పట్టి శ్రీశైలం పర్వతం మీదకొచ్చి అక్కడి ధనమంతా పుణ్యాత్ములైన వారికి పంచి ఇస్తాను అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో వివరించారు.